నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 39వ శ్లోకము. కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అర్జునుడు తన బాధని చెప్పుకుంటున్నాడు కృష్ణుడితో. ఏ విధంగా ఈ యుద్ధాన్ని అవాయిడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సో జస్టిఫికేషన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, చూస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ ముందు శ్లోకంలో అన్నాడు, యద్యప్యేతైన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జన్ మిత్రద్రోహేచ పాతకం. అంటే ఏమన్నాడు, ఒకవేళ వాళ్ళకి లోభం వల్ల చిత్తము భ్రష్టు పట్టి ఈ వంశనాశనము మిత్రద్రోహము వల్ల కలిగే దోషాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కానీ ఓ జనార్దన, ఓ కృష్ణ, మనకివన్నీ తెలుసు కదా, మనం చూడగలుగుతున్నాం కదా ఈ దోషాలని. కులక్షయకృతం దోషం అంటే యుద్ధం కనుక జరిగితే వంశనాశనం జరుగుతుంది, దానివల్ల కలిగే దోషాలు మనకి తెలుసు కాబట్టి కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం, మనం ఎందుకు ఈ పాపాలని ఆపకూడదు అని అడుగుతున్నాడు కృష్ణుణ్ణి. ఒక పక్కన తను ఒక యుద్ధానికి వచ్చి, అంటే ఈ డిస్కషన్స్ ముందు తెలీదా తనకి, తన వాళ్లతో యుద్ధం చేస్తున్నాడని అర్జునుడికి తెలీదా? తెలుసు. కానీ యుద్ధ ఉత్సాహంతోనే వచ్చాడు. కానీ మైండ్ ఒక కైండ్ ఆఫ్ వెయిల్ వచ్చేసింది. అంటే తనకి ఏమవుతుందో తనకి తెలియలా, మైండ్ తన చేతుల్లో లేదు, ఏదేదో ఆలోచిస్తున్నాడు. సో ఒక పక్క తను ఒక క్షత్రియుడై ఉండి యుద్ధం నుంచి తప్పుకుంటున్నానే అనే తప్పు తను చేస్తున్నాడు. కానీ అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు, మనం దాన్ని నివారిద్దాము అని కృష్ణుడితో చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అర్జునుడు చేసేది? సో తన మైండ్కి అంత బానిస అయిపోయాడా, తన డ్యూటీని మర్చిపోయాడా? ఒకవేళ అర్జునుడు కనుక ఇక్కడి నుంచి తప్పుకుంటే అసలు తను ఎంతసేపు కౌరవుల గురించి, పాపాత్ములు, వాళ్ళని మనం రక్షిద్దాం అంటున్నాడు. కానీ తన్ని నమ్ముకున్న పాండవులు ఏమవుతారు? ఒకవేళ ఈ యుద్ధానికి కనుక తిని పారిపోతే పాండవులు ఏమవుతారు? అలా అని కౌరవులు ఏమన్నా అర్జునుడు మంచివాడు అని చెప్పి బిరుదిస్తారా? ఓకే, అమ్మయ్య అర్జునుడు వెళ్ళిపోయాడు, వేరే వాళ్ళని మనం ఈజీగా చంపేయచ్చు అని వాళ్ళది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాడు. సో ఇటువంటిది ఆలోచించకుండా అర్జునుడు తను జస్టిఫై చేసుకుంటున్నాడు యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి. సో నెక్స్ట్ చూద్దాము కృష్ణుడు ఎట్లా రెస్పాండ్ అవుతాడో. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.